హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ చందు అండ్ వెల్కమ్ టు మహామాక్స్. ఇప్పుడు మనతో ఏమని చెప్తాం అంటే దేంతో పోల్చాలి? అందానికి మీనింగ్ చాలా ఉన్నాయి. అంటే దేంతో పోల్చాలో తెలియట్లేదు. అంత అందమైన బ్యూటిఫుల్ లేడీ మన దగ్గర ఉన్నారు. ఎవరు అంటే దివి. హాయ్ మ్యామ్. హలో, హాయ్, బాగున్నాను. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. దివి గారు, అంటే మిమ్మల్ని నేను గాడ్ ఫాదర్ అప్పుడు చూశాను. లైక్ అంటే అప్పుడు మీట్ అయ్యి మీతో ఇంటరాక్ట్ అయ్యాను. అండ్ ఆఫ్టర్ గాడ్ ఫాదర్ నేను మళ్ళీ మిమ్మల్ని ఇప్పుడు కలుస్తున్నాను. ఇట్స్ లాంగ్ గ్యాప్, బట్ ఆ బ్యూటీ మాత్రం అలాగే మెయింటైన్ ఇంకా ఎక్కువ అవుతుంది, కానీ ఎందుకు తగ్గట్లేదు? అంటే కొంతమంది నేను ఫాలో అవుతాను. అందులో నాగ్ సార్ ఒకళ్ళు, నయనతార ఒకళ్ళు, వీళ్ళందరూ చాలా ఏజ్ అవుతున్న కొద్దీ యంగ్ ఏజ్ అవుతూ ఉంటారు. అండ్ ఐ ఆల్సో వాంట్ టు. నేను ఒకప్పుడు అంత బాగుండేదాన్ని కాదు. ఇదంతా ఏంటంటే మనం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొన్ని నేర్చుకుంటాం. హ్యాపీనెస్ వల్ల సగం బాగుంటాము. మిగతా ఏంటంటే గ్రూమింగ్, ఎలాగా డబ్బులు వస్తున్న కొద్దీ గ్రూమింగ్ మన పైన మనం, అంటే ఇదే కదా నా బ్రెడ్ బటర్. సో గ్రూమింగ్ అనేది మనం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే నేర్చుకోగలుగుతాము. అండ్ యాజ్ వీఆర్ గ్రోయింగ్ వీ విల్ నో న్యూ థింగ్స్. ఎలా ఏం చేయొచ్చు స్కిన్కి బాగుండడానికి, ఏం తింటే బాగుంటుంది. అలానే నేను అన్ని తింటాను, బట్ కొన్ని ఫాలో అవుతా. ఆ లిస్ట్ ఏదో మాకు పెడితే మేము ఫాలో అవుతాం. వెళ్ళేటప్పుడు ఆ లిస్ట్ తీసుకొని వెళ్ళాలి నేను కూడా ఈసారి. సో కమింగ్ టు ద మూవీ, లంబసింగితో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. అండ్ ఇట్స్ హీరోయిన్గా మీ ఫస్ట్ ఫిలిం. ఇంతకుముందు చాలా మూవీస్ చేశారు, రోల్స్ చేశారు. ఈ మూవీలో మీకు ఏ పార్ట్ బాగా నచ్చింది? లంబసింగ్లో మీరు మెయిన్ లీడ్గా చేయటం. అంటే బేసిక్లీ ఇది నా ఫస్ట్ సినిమా యాజ్ అ లీడ్గా. ప్రతి ఒక్కరు అంటే మన ఫస్ట్ అనేసరికి చాలా చాలా హెవీగా ఉంటుంది, టెన్షన్గా ఉంటుంది. అంటే ఇదొక చాలా గ్రేట్ ఫీలింగ్ అనమాట. మనల్ని లీడ్గా అనుకొని, ఒక టీం అందరు అనుకొని, ఓకే ఈ అమ్మాయి అయితే కరెక్ట్, ఓకే చేద్దాం అని నమ్మి మనతో ఒక సినిమా చేస్తున్నారంటే, ఈ సినిమా పైన వాళ్ళకి ఎంతైతే డబ్బులు పెట్టి వాళ్ళకి హోప్స్ ఉన్నాయో అందరూ బాగుండాలి, మా సినిమా బాగుండాలి అని. నాకంటే నేను ఫేస్ కదా, వన్ ఆఫ్ ది ఫేస్ ఆఫ్ ద సినిమా. చాలా టెన్షన్గా ఉంది. ప్లస్ సినిమా చూడాలి, నన్ను అందరూ అంటే ఇదొక టెస్ట్ నాకు నేను ఇచ్చుకున్న టెస్ట్. అంటే ఇన్ని రోజులు ఏం చేయట్లేదేంటి, క్యారెక్టర్స్ చేయట్లేదేంటి, ఇది చేయట్లేదా, లీడ్గా వర్కౌట్ అవుతే లీడ్స్ చేద్దాం, ఆ వర్కౌట్ అవ్వకపోతే ఇంకేదన్నా చేద్దాం అని నాకు నేను పెట్టుకున్న టెస్ట్ అనమాట. ఫైనలీ ఈ టెస్ట్ ఓకే, ఫైనలీ ఎండ్ వచ్చేసింది. ఎగ్జామ్ రిజల్ట్ రాబోతుంది, మా సినిమా రిలీజ్ అవ్వబోతుంది. 3 years నుంచి వెయిటింగ్. ఐఎమ్ రియలీ వెయిటింగ్. సో లంబసింగి మొత్తం లంబసింగిలో షూట్ చేశారు. అండ్ ఎలా అనిపించింది ఆ లొకేషన్స్ కానీ, అండ్ మీ కో యాక్టర్స్తో యాక్టింగ్ కానీ? లంబసింగి నాకు ఒక డౌట్ వచ్చింది. అంత బ్యూటిఫుల్ లొకేషన్స్లో ఇంత బ్యూటిఫుల్ లీడర్ని పెడితే ఆ మూవీ ఇంకా బ్యూటిఫుల్గా వస్తుంది. పోయి అయితే లంబసింగిలో 45-50 days మేము షూట్ చేసాము. ఆల్ మూవీలో అందరు ఆర్టిస్టులు చాలా ఫ్రెండ్లీగా, చాలా సపోర్ట్గా, చాలా యూనిట్ అంతా బాగా ఫ్రెండ్లీగా వర్క్ చేసాం. మా ప్రొడక్షన్ కూడా అద్భుతంగా చూసుకున్నారు మమ్మల్ని. మా డైరెక్టర్ కూడా అంతే ఫ్రీడమ్ ఇస్తూ, అంతే అంటే ఎఫర్ట్లెస్గా చేయించారు మాతో. అండ్ ప్రతిదీ బాగుండింది. అంటే అదొక సరదాగా ఒక పండగలాగా అయిపోయింది లంబసింగి. ఈ లంబసింగి అనే మూవీలో మీకు బాగా నచ్చిన పాట కాదు పాట నాకు క్లైమాక్స్ చాలా ఇష్టం. మేము క్లైమాక్స్లో ఎప్పుడు ఏం జరుగుతుంది, అయితే గుడ్ జరుగుతుంది, లేకపోతే బ్యాడ్ జరుగుతుంది. కానీ ఇక్కడ మా క్లైమాక్స్ ఏం చేశారు చెప్తా. సో ఇదే ఇంటర్వ్యూలో చెప్పలేదు నేను, అందుకే నీకు చెప్తున్నా. మా క్లైమాక్స్లో షూట్ చేసినప్పుడే 2 క్లైమాక్స్లు షూట్ చేశారు, ఒకటి గుడ్, ఒకటి బ్యాడ్. సో ఏది పెట్టుతున్నారో కూడా నాకు తెలీదు. నేను చూసా, కానీ దాన్ని మార్చేసామన్నారు. ఏది పెడుతున్నామో లేదు, మేము మళ్ళీ మార్చామన్నారు. సో ఏది పెడుతున్నారో నాకు అస్సలు ఐడియా లేదు. సో ఓకే, 2 క్లైమాక్స్ షూట్ చేశారని చెప్పేశారు, 1 గుడ్ అండ్ 1 బ్యాడ్. ఏది బాగా నచ్చింది మీకు? ఏ క్లైమాక్స్ బాగా నచ్చింది? 2 క్లైమాక్స్లు నచ్చినాయి. 2 కళ్ళని చెప్తున్నారు అనమాట. అంటే బేసిక్లీ అదొక మంచి ఎఫెక్ట్ ఉండే సీన్ ఒకటి నాకు, అది కాకుండా ఇంటర్వెల్ ఒకటి బాగా నచ్చింది. ఇవన్నీ అంటే నేను ఎక్కువ ఎఫర్ట్ పెట్టి నేను ఎక్కువ చేసిన సీన్స్ అనమాట. ఇందులో నా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంది, నేను చేయడానికి స్కోప్ ఉంది. అదే కదా ఏ యాక్టర్ కన్నా కావాలి, మన పర్ఫార్మెన్స్ చూడగలగాలి అందరూ. సో యా, మీరు అంటే లైక్ లంబసింగి స్టోరీ మీకు నరేట్ చేసినప్పుడు, మీరే లీడ్ అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి?
నా ఫీలింగ్ అంటే ఇట్స్ అన్ యాడ్ ఆన్ అనమాట. నాకు అప్పుడే సార్ ఫోన్ చేసి నీకు సినిమా ఆపర్చునిటీ వచ్చింది, నువ్వు ఈ సినిమా చేస్తున్నావు అంటే ఇంకా ఫీలింగ్ ఉంటుంది. ఇట్స్ ద టాప్ ఆఫ్ ద లైక్ వరల్డ్. నా కోరికే అది, నేను సినిమా చెయ్యాలి, హీరోయిన్గా చెయ్యాలి, పిలిచిస్తున్నారు, అదేదో స్వీట్ లాగా నేను ఐ గ్రాబ్ దట్ ఆపర్చునిటీ. అదొక్కటే కాదు, సినిమాలో అంత అమ్మాయి ఇది చాలా బాగుంటుంది. ఇట్స్ మేడ్ ఫర్ మీ. ఓకే. అండ్ రీసెంట్గా జస్ట్ నౌ మీరు ఇంకా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు అండ్ వి గాట్ అన్ అప్డేట్, స్వయంగా నాకు సరే ట్వీట్ వేశారు. ఎలా అనిపిస్తుంది? నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. కొంతమంది అడిగితే చేస్తారు, కొంతమంది అడగకుండా చేస్తారు. నాగ్ సార్ మేము ఏమి అంటే హీ అవుట్ ఆఫ్ లవ్ నాగ్ సార్ డిడ్ ఇట్. నాగ్ సార్ ట్వీటెడ్. అలాంటి ఒక పెద్ద పర్సన్ మా సినిమా గురించి ట్వీట్ చేయడం వీఆర్ వెరీ హ్యాపీ. మనం కొన్నిసార్లు కొన్ని అడగక్కర్లేదు, కొంతమంది వెల్ విషర్స్ ఉంటారు, వాళ్ళంతటా వాళ్ళు చేస్తారు. ఈ సమయంలో ఈ మూమెంట్లో అందరికీ మా సినిమా గురించి తెలియడం చాలా ఇంపార్టెంట్. పొద్దున్నుంచి ఇన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నామా, ఇదంతా ఎందుకు, మా సినిమా వచ్చింది, మా సినిమా చూడండి, మా సినిమా అంటూ ఒకటి ఉంది అని తెలియడానికే కదా. నాగ్ సార్ లాంటి ఒక పర్సన్ మా సినిమా గురించి ట్వీట్ చేస్తే అంతకన్నా గొప్ప విషయం అని ఉంటుందా? ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. నార్మల్గా కూడా నాకు ఐ లవ్ సార్. ఇందాక చెప్పారు నాగ్ సార్ అంటే చాలా ఇష్టం నాకు. సో ఆయన గురించి ఒక్క వర్డ్ లో చెప్పాలి, లేదు ఒక వర్డ్ కాదు, ఇబ్బంది 2-3 వర్డ్స్ చెప్తాను. 2-3 వర్డ్స్ లో చెప్పాలంటే ఏం చెప్తారు నాగ్ సార్ గురించి? హ్యాండ్సమ్నెస్, ద మోస్ట్ ఇంటెలిజెంట్ మ్యాన్, సూపర్ యంగ్. ఓకే. అండ్ ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత అంటే మీరు మూవీ ఆల్రెడీ చూశారు కదా, ఏ పాయింట్ అనేది ఆడియన్స్ని అలా థియేటర్లో కూర్చోబెట్టేస్తుందని మీరు అనుకుంటున్నారు? అదే పాయింట్ చెప్పకూడదు, చెప్పకూడని పాయింట్స్ అన్నీ అడిగితే ఇలాగే ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు మీరు ఏమైనా నాగ్ సార్ని కలిసే ఛాన్స్ ఉందా? యా, ఖచ్చితంగా కలుస్తాం మేము. సార్ని నేను మా సినిమా జరుగుతున్నప్పుడు కానీ, సార్ షూట్ జరుగుతున్నప్పుడు కానీ, ఎప్పటికప్పుడు సార్ బిగ్ బాస్ షూట్ చేసినప్పుడు కానీ, ఆపర్చునిటీ దొరికినప్పుడల్లా మేము కలుస్తూ ఉంటాము. సార్ని కలుస్తూ ఉంటాం, ఫొటోస్ అవన్నీ పెట్టము అంతే, కానీ సార్ని కలుస్తూ ఉంటాము. ఓకే. అండ్ మేము ఇంతకుముందు విన్నాము దివి గారు ప్రభాస్కి డైహార్డ్ ఫ్యాన్ అని చెప్పేసి. సో ప్రభాస్ గారి గురించి ఏం చెప్తారు? ఇది ఒక్క పాయింట్ జరిగితే చాలా అందరూ అదే క్వశ్చన్ అడుగుతారు. ఆబ్వియస్గా అంత పెద్ద అంటే ప్రభాస్ గారు అంటే నాకు ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం. ప్రభాస్ గారు అంటే ప్రభాస్ గారిని లైక్ ప్రభాస్ గారు పెళ్లి చేసుకుందాం అంటే పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అన్నారు దివి గారు. సో దాని గురించి కూడా చెప్పండి. సో నిజంగా నేను ప్రేమిస్తే చాలా బాగా ప్రేమిస్తాను. నేను చాలా లాయల్గా, చాలా జెన్యూన్గా, చాలా ఇష్టంగా ప్రేమిస్తాను. సో ప్రభాస్ గారు లాంటి పర్సన్ అయితే నేను ఇంకా గుండెల్లో పెట్టి చూసుకుంటా. ఒక్క ఛాన్స్ ఇస్తావా, నిన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటాను. సో ఐ అడ్మైర్ హిమ్ సో మచ్. అది ఇప్పుడు మామూలుగా లవ్, క్రష్, ఇవి అవి అంటే ఏదో నార్మల్గా మిస్అండర్స్టాండింగ్ లాగా అర్థం అవ్వచ్చు. పెళ్లి చేసుకుని అంటే ఇష్టం అంటే అంత ప్రేమ ఉందని. ఐ రియలీ లైక్ హిమ్. ఓకే. ఓకే. మీరు అంటే లైక్ మీకు ఇప్పటివరకు ఎన్ని ప్రపోజల్స్? ఏం ప్రపోజల్స్ రావు, అదేంటో జనాలు అనుకుంటారు. ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద బ్యూటీని అంటే అంటే యాక్చువల్లీ అక్కడ బయట వాళ్ళ జనాలు అందరూ ఎందుకు అలా ఉంటారు అంటే, మీరు ఆబ్వియస్లీ బ్యూటిఫుల్, ఎవరు కాదంటారు చెప్పు. సో బ్యూటిఫుల్గా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వెనకాల 4-5 ఉంటారు, వాళ్ళకి వెలిగితే మనకి ఎందుకు మళ్ళీ కదా అలా అనుకుంటారు. నిజంగా చెప్తున్నా, బ్యూటిఫుల్గా ఉన్నా లేకపోయినా నాకు తెలిసి మోస్ట్ ఫర్ దెమ్ ఓన్లీ దే డోంట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ పీపుల్. మామూలుగా మిగతా వాళ్ళందరూ తినలాంటి వాళ్ళు మీరు ఆల్రెడీ ఫుల్ ప్లానింగ్లో ఒక 5-6 వెనకేసుకొని ఉంటారు. మాకేంటంటే మాకేం వెనకాల ఎవరు. మీరు ఇప్పుడు మీరు నా గురించి ఎలా అనుకున్నారో నేను మీ గురించి ఎలా అనుకున్నాను అనమాట. సో ఇప్పుడు దివి గారు ఖాళీ అంటే నేను ఏమైనా ట్రై చేస్తాను, ఎవరైనా ట్రై చేసేటట్టు ఉంటే ఫస్ట్ అనుకోండి. బికాస్ ఫస్ట్ నేను ఉన్నాను కాబట్టి నా చేయలు అయితే మీరు చేసుకోండి. ఓకే. ఓకే. అండ్ కమింగ్ టు లంబసింగిలో షూట్ చేసిన రోజులు ఎలా అనిపించింది? లైక్ అంటే ఇప్పుడు హాట్ సమ్మర్లో ఒక మంచి కూల్ మూవీ కదా, సో ఎలా అనిపించింది అక్కడ లొకేషన్స్ కానీ? మీరు ఎప్పుడైనా స్కిప్ చేసి వెళ్ళారా? ఇలా షూట్ స్కిప్ చేసి లొకేషన్స్ చూడడానికి వెళ్ళారా? యా బేసిక్లీ లంబసింగిలో ఉన్న అన్ని రోజులు ఎవ్రీడే ఎంజాయ్ చేసేదాన్ని. ఐ యూస్ టు హ్యావ్ మై కాఫీస్ అండ్ టీస్ ఇన్ ద బ్యూటిఫుల్ లొకేషన్స్లో. అండ్ లంచ్ కూడా జంగల్లో చేసేవాళ్ళం. డ్రీమ్లో ఉన్న విజువల్స్ అన్ని అక్కడ తెచ్చుకున్నారు. అవును.
అండ్ లోయలు అంతా బాగుండేది. మా ఈవినింగ్స్ అంతా క్యాంప్ ఫైర్ పెట్టేవాళ్ళు, చలికి ఫైర్లో మేము మూన్ లైట్లో మంచి ఇళయరాజా మ్యూజిక్ పెట్టుకొని అదొక డిఫరెంట్ అట్మాస్ఫియర్. లంబసింగి సినిమా అనేది సినిమానే కాదు, అదొక ఫీలింగ్, మాకొక అడ్వెంచర్ ట్రిప్ లాగా, 50 days ఒక ట్రిప్ లాగా. సో ట్రైలర్ చూస్తే మాకు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కనిపించాయి. లైక్ లవ్ ఉంది, పీస్ఫుల్నెస్ ఉంది, సాంగ్స్ విన్నప్పుడు కానీ నచ్చిందే పిల్ల నచ్చిందే, అండ్ ఇంకొకటి లైక్ సమ్ ఫైట్స్, గన్ షూట్స్, ఐ మీన్ అన్నలు ఉన్నారు. అవును. అంటే ఎలా ఉండబోతుంది స్టోరీ? సో పాయింట్ మీద నడవబోతుంది? బేసిక్లీ లంబసింగి అనేది అలాంటి అన్నలుండే రీజియన్ కదా, అలాంటి ప్లేస్లో ఇద్దరు లవ్ చేసుకుంటే వాళ్ళకు ఉండే కాంప్లికేషన్స్ ఏంటి, ఎలా వాళ్ళు ఎలా కాంప్లికేటెడ్గా వాళ్ళు ఎలా బయటకు వస్తారు, హౌ డు దే కమ్ బ్యాక్, లైక్ వాళ్ళ లవ్ సక్సెస్సా కాదా, ఏంటి వాళ్ళ కాంప్లికేషన్, అసలు నిజంగా ఏంటి, వాళ్ళకుండే ప్రాబ్లం ఏంటి, సో ఇలాగా. ఓకే. అండ్ ఇఫ్ దివి గారి యాక్టింగ్ ఇన్స్పిరేషన్ ఎవరు? యాక్టింగ్ ఇన్స్పిరేషనా? నాకు కొంతమంది ఫీమేల్స్లో యాక్టింగ్ ఇన్స్పిరేషన్. ఎస్. ఇప్పుడు ఒకళ్ళ పేరు చెప్తే తప్పైపోద్ది తెలుసా, ఎంత మంది అంటే ఇష్టం అంటే నాకు చాలా మంది కదా, ప్రతి ఇంటర్వ్యూలో అమ్మాయిని మార్చేస్తారు, ఇలాగే ఉంటారు అందరూ. బాగున్న వాళ్ళని మాత్రమే పొగుడుతాను, బాగోలేని వాళ్ళని జస్ట్ ఇంటర్వ్యూ చేసుకొని వెళ్ళిపోతాను. సో బేసిక్లీ ఏంటంటే ప్రతి పర్సన్ నుంచి మనం కొన్ని నేర్చుకుంటాము. నేను అలాగా చాలా మంది దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను యాక్టింగ్లో. రీసెంట్గా ఒక ఎక్స్ప్రెషన్ ఒకళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నా ఆన్ స్క్రీనే. కొంతమంది దగ్గర నేర్చుకుంటాం, అది ఒక్కరి పర్సన్ అని చెప్పలేము. మన లైఫ్లో ఎదుగుతున్నప్పుడు కూడా చాలా మంది వల్ల మనం చాలా ఎదుగుతూ ఉంటాం, వాళ్ళ వల్లే మనం ఈ స్టేజ్లో ఉండుంటాము. సో యాక్టింగ్ వైజ్ అయితే చాలా మంది దగ్గర చాలా నేర్చుకున్నాం, ఒక్కళ్ళని నేను చెప్పలేను. సో ఇప్పుడు ప్రభాస్ గారు ఇష్టం అని చెప్పేసి అన్నారు. ప్రభాస్ గారితో ఏదైనా మూవీ చేయాలనిపిస్తే ఆయన పాత మూవీస్ ఏదైనా మీకు నచ్చిన మూవీలో ఆ హీరోయిన్ క్యారెక్టర్లో నేను చేసుంటే బాగుండేది అన్న మూవీ ఒక మూవీ చెప్పండి. అంటే నేను చేసుంటే బాగుండేది అని కాదు, బట్ అంటే యా, నేను బుజ్జిగాడు సినిమాలో ఆయన ఉన్నంత కంఫర్ట్గా, అలా ఆయన ఉన్నంత ఫ్రీగా, లైక్ యూనో మాస్ అబ్బాయిలు అంటే జనరల్గా అమ్మాయిలకు నచ్చుతారు. సో నాకు తెలిసి నేను అందుకే పడిపోయి ఉంటాను. సో ప్రభాస్ గారి పక్కన ఒకవేళ ఆపర్చునిటీ వచ్చి ఉండుంటే, అలా జరిగి ఉండుంటే, ఆ బుజ్జిగాడు సినిమాలో త్రిషా రోల్ అలాగా. యా. ఓకే, డన్. బేసిక్గా ఇప్పుడు ప్రభాస్ గారిది అప్కమింగ్ కల్కి, సో ఎలా ఎక్సైటెడ్, అంటే మీ ఎక్సైట్మెంట్ ఎలా ఉంది దానికి? నాకు ఇష్టమైన ఇద్దరు అందులో ఉన్నారు. దీపికా పడుకోన్ కూడా బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్ స్మైల్, హర్ డింపుల్. ఐ లైక్ హర్. అవును, ఐ లైక్. యా, యూ హ్యావ్ డింపుల్స్ టు. సో ప్రభాస్ గారు, దీపికా పడుకోన్ ఇద్దరు, వాళ్ళ కాంబినేషన్లో ఐఎమ్ వెయిటింగ్ టు సీ. ఓకే, నైస్. అండ్ లాస్ట్, ఇంక ఇబ్బంది పెట్టండి మిమ్మల్ని, మన లంబసింగి కోసం కొన్ని వర్డ్స్ చెప్పేసి దాన్ని లంబసింగి సినిమా చాలా బాగుండబోతుంది. మేము అందరిలాగే మేము కష్టపడ్డాము, బట్ మాకంటూ మీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం. మీరందరూ చూస్తే మా కెరియర్స్ బాగుపడతాయి, మా లైఫ్స్ ఇంకా బాగుంటాయి, ఇంకా కొన్ని సినిమాలు వస్తాయి. మా సినిమాలో కొన్ని యునీక్నెస్సెస్ ఉన్నాయి, మీరు కనెక్ట్ అయ్యే కొన్ని సీన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ. ఓకే. అండ్ లంబసింగి March 15 రాబోతుంది, అండ్ దివి గారు ఆన్ స్క్రీన్ కనబడబోతున్నారు. చాలా బ్యూటిఫుల్గా, ట్రైలర్లో అయితే చాలా బాగున్నారు, అండ్ ఆన్ 70mm కూడా చాలా బ్యూటిఫుల్గా కనబడబోతున్నారు. అండ్ డోంట్ మిస్ ఇట్. చూడండి, సింగిల్ అంట, ఒకసారి స్క్రీన్ మీద కూడా చూసేద్దాము. అండ్ ప్లీజ్ డూ వాచ్ లంబసింగి ఆన్ March 15 in theaters. Thank you.